శ్రీమతి మణిశర్మ గారు ఎన్జిఓ నడుపుతున్నారు. మణిశర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరు. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారు, మన ఈఆర్ గారిని, అదేవిధంగా స్కూల్లో తేజస్వరావు గారికి, కామేశ్వరి తదితర పెద్దలందరికీ కూడా, అదేవిధంగా స్టేజ్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈరోజు మనకు ఒక 12 సంవత్సరాల సుపరిపాలనకి ఏ విధంగా జరిగాయి, ఈ 12 సంవత్సరాలు ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశంపై మనకి ఈరోజు ఒక బలం ప్రతి ఒక్కరూ ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ 12 సంవత్సరాల సుపరిపాలనలో కూడా విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం. విశ్వాసం అంటే మనం ఒక మనిషి మీద, మన ఇంట్లో తండ్రి మీద మనకి ఎంత విశ్వాసం ఉంటుందో, మనం నడిపే నాయకుల మీద కూడా అంత విశ్వాసం ఉంటుంది. ఈ రోజు అదే విశ్వాసంతో మనందరం కూడా నరేంద్ర మోడీ గారి ముందుకు తెచ్చినట్టు ఈ రోజు 12 సంవత్సరాల సుపరిపాలనని కూడా సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డట్టుగా మనం చెప్పుకోవచ్చు మాట. ఈ 12 సంవత్సరాల పాలన కూడా సువర్ణ పాలనగా మనం చెప్తున్నాం. ఎందుకంటే మనకి 2024లోని కొన్ని శతాబ్దాల కోరికది అయోధ్య అనేదండి. అది ఆ రోజు రాముడి వారు ఏ విధంగా అంటే ఈ రోజు మన మోడీ గారు ధర్మ పరిపాలనతో నిజంగా అయోధ్యను మన ముందుకు తీసుకొచ్చారు అంటే మన హిందూ సాంప్రదాయ నడవడికని మనం విదేశాల్లో కూడా చాటి చెప్పుకున్నటువంటి మహనీయుడు మన నరేంద్ర మోడీ గారు. అతను నిజంగా మనందరం కూడా ఇటువంటి వ్యక్తి, ఒక శక్తి మనకి ఉన్నందుకు, మనకు ఒక గాడ్ ఫాదర్ గా మన దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తికి మనం నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2014లో నరేంద్ర మోడీ గారు పరిపాలనలోకి వచ్చినప్పుడు మన దేశం ఆర్థిక పురోగతి 7వ స్థానంలో ఉంటుంది. కానీ ఈ రోజు 2026లో అదే ఆర్థిక పురోగతి 4వ స్థానానికి వచ్చిందంటే నిజంగా మనం ఎంతటి దీంట్లో ఉన్నామని మనం నిజంగా ఆలోచించాలి. ఎంతటి పరిపాలన మనం ఎంచుకున్నాం, ఎంతటి సుపరిపాలనలో మనం నడుస్తున్నాం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదే విధంగా మనకి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో పిల్లలకి, ఎందుకంటే నేటి బాలలే గోర్లు, ఈ రోజు మనకి ఈ పిల్లల తాలూకా పథకాలు అనేవి నిజంగా సంఖ్య రాష్ట్రానికైనా దేశానికైనా అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి 2 బలులాంటి ఈ పథకాలు ఎప్పుడైతే అమలైతే సంక్షేమంగా మారిగా అభివృద్ధి ఖచ్చితంగా మనకి ముందుకు జరుగుతుంది. ఈ అభివృద్ధిని మనం ఈ రోజు పిఎం పోషణ ద్వారా మనం పిల్లలు ఎయిడెడ్ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది పిల్లలకి మధ్యాహ్న భోజన పథకాల ద్వారా పిల్లలకి ఎంతో మందికి ఆహారం అనేటువంటిది అందుతున్నది. అదేవిధంగా సమగ్ర శిక్షణ ద్వారా, సమగ్ర శిక్షణ అంటే మనం స్కూల్లో ఏదైతే ఉందో మన మినిమం మౌలిక సదుపాయాలని కల్పించడం, అదేవిధంగా పిల్లలందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించడం, డిజిటల్ ఎడ్యుకేషన్ ఇప్పించడం కూడా జరుగుతున్నది. ఇటువంటి పథకాలు, అదేవిధంగా ఓపెన్ భారత్ అంటే 3 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్నారులందరికీ కూడా వాళ్ళకి మాటలు నేర్పించడం, చదువు నేర్పించడం, అదేవిధంగా వాళ్ళకి గణితంలో శిక్షణ ఇప్పించడం, ఇటువంటి కూడా ఓపెన్ భారత్ ద్వారా జరగడం. అదేవిధంగా మిషన్ ఇంద్రధనుష్ ఈ చిన్నారులందరికీ కూడా సమగ్ర స్థాయిలో అంటే పూర్తి స్థాయిలోని టీకాలు వేయించడం. సక్షం అంగన్వాడీ ద్వారా కూడా మనకి 0 to 6 years పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా ప్రైమరీగా ఎడ్యుకేషన్ ఇప్పించడం, హెల్త్ వైజ్ చూడడం, పౌష్టికాహారాన్ని ఇప్పించడం. అదేవిధంగా మిషన్ వాత్సల్య ద్వారా ఎవరైతే చిన్నారులు అనాథలుగా ఉండి తల్లిదండ్రులు లేని పిల్లలు, నిరాశ్రయులు, ఒక తండ్రి లేని పిల్లలైనా, తల్లి లేని పిల్లలైనా, స్ట్రీట్ చిల్డ్రన్స్ అయినా, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక పునరావాస నిర్మాణం కల్పించడం. వాళ్ళకి సిడబ్ల్యూసి ద్వారా, చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ద్వారా వీళ్ళందరికీ కూడా వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళకి చదువు ఇచ్చి, విద్య ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి వాళ్ళని రేపటి పౌరులుగా తీర్చిదిద్దడం. అదేవిధంగా మనకి బేటీ బచావో బేటీ పడావో అంటే బాలికల యొక్క విద్య,
భద్రత, ఆరోగ్యం, సంక్షేమం అన్నీ కూడా మనం తీసుకురావడం, ఇంకా అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ ద్వారా ఎంతో మంది పిల్లలకు కూడా ఇది ఆరోగ్యం అనేది ఇవ్వడం, ఇవన్నీ కూడా మన అభివృద్ధికి, సంక్షేమానికి నిజంగా మనం ఇటువంటి వ్యక్తి పరిపాలనలో మనం ఉన్నందుకు మనం అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకోవాలి. మనందరం అదృష్టవంతులుగా తెలుసుకోవాలి. కలియుగ రాముడిగా అభివర్ణించవచ్చు నరేంద్ర మోడీ గారిని. వారి సుపరిపాలనలో కూడా మనందరం ముందుకు వెళ్తున్నందుకు, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు. అవకాశం ఇచ్చినందుకు కూడా నేను ధన్యవాదాలు